12 జూన్ 2025 మధ్యాహ్నం 1:38 ఎయిర్ ఇండియా ఫ్లైట్ A171 అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒక రన్వే నంబర్ 23 మీదుగా స్టార్ట్ అయింది. అప్పటికి 625 ఫీట్ ఆల్టిట్యూడ్ హైట్ కి మాత్రమే వెళ్ళింది. అప్పుడే ATC అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కి మే డే కాల్ వస్తుంది. దాని తర్వాత ఫ్లైట్ సడన్ గా రాడర్ నుంచి మాయమైపోతుంది. కొన్ని సెకండ్స్ తర్వాత సిటీలో చాలా పెద్దగా సౌండ్ వినిపిస్తుంది. నల్లటి మబ్బులు ఆకాశాన్ని కమ్ముకుంటాయి. ఎయిర్ ఇండియా ఒక ఫ్లైట్ 242 మంది పాసింజర్స్ తో లండన్ వెళ్తూ ఉండగా తిన్నగా వెళ్లి ఒక మెడికల్ కాలేజ్ ని గుద్దేస్తుంది. ఆ టైంలో స్టూడెంట్స్ భోజనం చేస్తూ ఉండేవారు. రిపోర్ట్స్ పరంగా చూసుకుంటే ఈ ఇన్సిడెంట్ లో 294 మంది చనిపోయారు. అందులో హాస్టల్లో ఉన్న స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఈ క్రాష్ లో ఇంకో దరిద్రం ఏంటంటే ఈ ప్లేన్ లో ఫుల్ గా ఉన్న ఫ్యూయల్ ట్యాంక్. ఎందుకంటే ఫ్లైట్ వెళ్లాల్సింది లండన్. అక్కడ నుంచి లండన్ కి 6700 కిలోమీటర్ల ప్రయాణం కాబట్టి ప్లేన్ లో ఏం లేదు అన్న 80,000 లీటర్ల జెట్ ఫ్యూయల్ ఉండేది. ఎప్పుడైతే ఈ ఎయిర్ క్రాఫ్ట్ హాస్టల్ కి వెళ్లి గుద్దిందో ప్లేన్ లో ఉన్న ఫ్యూయల్ వల్ల చాలా పెద్ద మంట రేగిపోయింది. ఫైర్ టీమ్ కి కూడా ఆపడానికి చాలా కష్టమైపోయింది. ఈ ఫ్లైట్ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ అని అంటారు. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లే దాంట్లో 230 మంది పాసింజర్స్ ఇంకా 12 మంది స్టాఫ్ ఉండేవారు. 169 మంది ఇండియన్స్ ఉంటే 53 మంది బ్రిటిష్ నేషనల్స్ ఉండేవారు. పోర్చుగీస్ నుంచి 7 మంది ఉంటే కెనడా నుంచి ఒక్కరు ఉన్నారు. కమాండ్ లైన్ లో కెప్టెన్ సుమిత్ సబర్వాల్ అండ్ ఫస్ట్ ఆఫీసర్ గా క్లేవ్ కుందార్ ఉండేవారు. వీళ్ళిద్దరూ చాలా ఎక్స్పీరియన్స్డ్ పైలట్స్ అని చెప్తున్నారు. కానీ ఇంత పెద్ద యాక్సిడెంట్ అయినా సరే ఒక్కరు మాత్రం బ్రతికిపోయారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గరలో సీట్ నంబర్ 11A లో కూర్చున్న రమేష్ విశ్వాస్ కుమార్. చాలా పెద్ద సౌండ్ వచ్చిన తర్వాత కళ్ళ ముందు శవాలు దారుణమైన పరిస్థితుల్లో చూశానని మీడియాకి చెప్పారు. భయపడి నేను పరిగెట్టాను, ఎవరో నన్ను అంబులెన్స్ లో కూర్చోబెట్టారని చెప్పారు. బట్ అతను తన బ్రదర్ అజయ్ ని ఇంతవరకు గుర్తుపట్టే స్టేజ్ లో కూడా లేరు. ఆ ఎయిర్ క్రాఫ్ట్ 11 సంవత్సరాల పాతది అండ్ ఏవియేషన్ ప్రపంచంలో ఈ మోడల్ కి మంచి పేరు కూడా ఉంది. న్యూట్రలాజికల్ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే ఆ రోజు వెదర్ కూడా చాలా క్లియర్ గా ఉండేది. ఎలాంటి వర్షం కానీ తుఫాన్ కానీ లేదా చీకటి కమ్ముకున్న మబ్బులు కూడా లేవు. కానీ ఇప్పటికీ ఎవరికి దొరకని ఆన్సర్, అసలు ప్లేన్ ఎలా కిందకి పడిపోయింది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ప్లేన్ టేక్ ఆఫ్ అయిన తర్వాత అంత వేగంగా హైట్ ని పట్టుకోలేకపోయింది. ఎక్స్పర్ట్స్ చెప్తున్న ప్రకారం ఇంజిన్ తన బలాన్ని ఇవ్వలేకపోయింది. దానివల్లే ప్లేన్ కి బూస్ట్ దొరకలేదు, ఏదైతే నార్మల్ గా ఏరోప్లేన్స్ కి దొరుకుతాయో. బోయింగ్ 787 యాక్చువల్లీ చాలా సేఫ్ ఎయిర్ క్రాఫ్ట్ గా పేరుని సాధించింది. కానీ ఈ మోడల్ తో ముందు కూడా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కనిపించాయి. అవి సాఫ్ట్వేర్ బగ్స్ ఇంకా బ్యాటరీ ఫాల్ట్స్ లాంటివి. అయితే ఇప్పటికీ అసలు ఏ రీజన్ వల్ల ఫ్లైట్ క్రాష్ అయ్యిందో ఎవరు చెప్పలేకపోతున్నారు. అట్ ప్రెజెంట్ అందరూ బ్లాక్ బాక్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ బాక్స్ చెప్తుంది ఫ్లైట్ స్టార్ట్ అయ్యే ముందు ప్లేన్ ఒక ఫ్లాప్స్ ఒక పొజిషన్ ఏంటి, ఇంజిన్ ఒక స్టేటస్ ఏంటి, లేదా ఇంకా ఏదైనా ఇష్యూస్ జరిగి కాక్పిట్ దగ్గర ఉన్న పైలట్స్ ఏమైనా మాట్లాడుకున్నారా అని. ఇప్పటికైతే చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్ DNA రిపోర్ట్ సబ్మిట్ చేస్తున్నారు. టాటా గ్రూప్ చనిపోయిన ఫ్యామిలీస్ కి 1 కోటి ఇస్తామని అనౌన్స్ చేసింది. ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. వీడియోని లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.